సామలకోట మండలం ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 2024-25 జాతీయ స్థాయి ప్రతిభ ఉపకార వేతన పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. నలుగురు స్కూల్ విద్యార్థులు పి లాస్య, జేఎస్కే పాపయ్యమ్మ, ఎం గంగోత్రి, కె దుర్గాబాబు ఎంపికయ్యారు. వీరి విజయానికి ప్రోత్సహించిన సిహెచ్ నాగరాజు, ఎస్ఏ గణితలను విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారులు వై శివరామకృష్ణ, పి పుల్లయ్య అభినందించారు. గ్రామ సర్పంచ్ ఎస్ ధనలక్ష్మి, గ్రామ పెద్దలు, పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు కె వాసు, ప్రధానోపాధ్యాయులు ఎం కోమారావు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు. మా పాఠశాలలో ఉన్నటువంటి మ్యాథ్స్ అసిస్టెంట్ నాగరాజ్ మాస్టర్ పిల్లల్ని తయారు చేశారు. మాకు ప్రతి సంవత్సరం 4-5 సీట్లు రెగ్యులర్గా వస్తాయి. మరి ఇప్పటికి నాగరాజు గారు ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళ నుంచి ఇప్పటికి ఒక 30 మంది పిల్లలకి ఈ సీట్లు రావడం జరిగింది. దీనిలో మరి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ఈ పిల్లలకి స్కాలర్షిప్ వస్తుంది. 4 ఇయర్స్ రెగ్యులర్గా వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. ఇది వాళ్ళ కనీస అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ చదువు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. మరి అలాంటి బెనిఫిట్ని పిల్లలకి కల్పించడానికి మరి మాస్టర్ ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అదేవిధంగా మరి పేరెంట్స్ కూడా మాకు చాలా ఎక్కువ కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ క్లాసెస్ పెట్టినా, హాలిడేస్లో క్లాస్ పెట్టినా, ఆన్లైన్ క్లాసులు పెట్టినా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. మా పాఠశాల మరి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ కూడా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడూ ముందుంటాం. ఇంకొక జీకే అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాకు రామకృష్ణ గారు ఆయన ఉన్నారు. ధీరుభాయ్ అమ్మాని, రిలయన్స్ క్విజెస్ ఇలాంటి వాటిలో ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉండి అన్నీ కూడా ప్రైజులన్నీ కూడా జిల్లాలో ఫస్ట్, సెకండ్ ప్లేస్ ఏదో ప్లేస్ మేము తెచ్చుకుంటాం. అలాగే కన్జ్యూమర్స్ ఫోరంలో కానీ, తర్వాత సైన్స్ ఫేర్స్లో కానీ మేమందరం కూడా ఎప్పుడు కూడా ముందుకెళ్ళి పిల్లల్ని తయారు చేసుకొని అక్కడి నుంచి ప్రైజులు తెచ్చుకుంటూ ఉంటాం. మరి వేళ దీంట్లో భాగంగానే మరి ఎన్ఎంఎంఎస్లో 4 పిల్లలు సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మరి విద్యార్థులు తయారు చేస్తున్నటువంటి ఈ పాఠశాల సిబ్బంది అయినటువంటి ముఖ్యంగా నాగరాజు మాస్టర్కి, మిగతా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా పక్కన మాకు ఎంఈఓ2 గారు, సామలకోట ఎంఈఓ2 గారు పుల్లయ్య గారు ఉన్నారు. మరి ఆయన కూడా మరి ఈ సందర్భంగా మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థుల్ని, మమ్మల్ని అందరినీ అభినందించారు. మరి ఆయన కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.